ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్. ప్రజలకు మనోధైర్యం కల్పించడంలో భాగంగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు భారీగా బ్లాక్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఏమైనా సమస్యలు తలెత్తితే తమకు వెంటనే తెలియజేయాలని తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్ను పురస్కరించుకొని ఈరోజు ఆసిఫాబాద్ పట్టణం మున్సిపాలిటీ ఏరియాలో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ వాళ్ళతో మా సబ్ డివిజన్ సిబ్బందితో కలిపి ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్కి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా సంతోషంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసులం మేము మీకు తోడుగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఈరోజు కుమరం భీం చౌక్ నుంచి మొదలుపెట్టుకొని కలెక్టరేట్ మీదుగా బజార్వాడి, పైకాజీ నగర్ హెడ్ క్వార్టర్స్ నుంచి డిఎస్పీ ఆఫీస్ ముందు నుంచి సందీప్ నగర్ ఏరియా వరకు, సందీప్ నగర్ ఏరియా నుండి చిరకుంట క్రాస్ వరకు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా ఒక 100 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన కోసం మన సబ్ డివిజన్ నుంచి కానీ లేకపోతే మన స్పెషల్ పార్టీ నుండి కూడా మనకు ఎలక్షన్కు వాళ్ళ వంతు సహాయం అందించడానికి మన పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. సో ప్రజలందరూ ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొని వాళ్ళు నిర్భయంగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని చెప్పి మేము ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. సో ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మీరు డైల్ 100 చేసినా పర్లేదు, డైరెక్ట్ నాకు ఫోన్ చేసినా పర్లేదు, లేదంటే ఎస్ఐలకు ఫోన్ చేసినా, అందరు సెక్టార్ వైజ్ ఉంది, అందరి దగ్గర అందరి నెంబర్లు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏ టైంలో ఉన్నా మాకు కాల్ చేస్తే వితిన్ 5 to 10 minutesలో మీ దగ్గర అందుబాటులోకి వచ్చి ఎలాంటి చర్యలైనా సరే చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ప్రజలందరూ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.